ఎక్స్క్యూజ్ మీ, నా పేరు మన్మధరావు. నా పేరు జూను, వీడి పేరు జులై. మీ నాన్నగారి పేరు గోడకు తగిలించిన క్యాలెండరా? ఉద్యోగం లేకుండా ఏం కావాలో చెప్పు. చెప్తాను గాని మీ పిచ్చి కాకపోతే పచ్చి క్యాబేజీని పకోడీలాగా ఎందుకు తింటున్నారు? కమాన్ టెల్ మీ వాట్ కైండ్ ఆఫ్ రీజన్ యువర్ ఈటింగ్ ఆఫ్ పచ్చి క్యాబేజీ. అదే ఎందుకు తింటున్నారు అని అడుగుతున్నాను. ఈ ప్రపంచంలో పచ్చిదైనా ఉడకేసిందని ఎందుకు తింటారా? ఆకలి వల్లే కదా, బతకడానికే కదా. ఆకలేస్తే పచ్చి క్యాబేజీ తింటాం, పచ్చి గడ్డి తింటాం, గోడ కతికిచ్చిన కొత్త పోస్టర్లు కూడా తింటాం. నీకేంటి నొప్పి? నీకేంటంట? పచ్చి కూరగాయలు కాకుండా 5 స్టార్ రేంజ్ లో మీ ఆకలి నేను తీరుస్తాను. ఓకేనా? అంటే 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 మీతో నాకు చిన్న పని ఉంది. అది మీరు చేసి పెడితే మీ పని నేను చేసి పెడతాను. డబ్బులు ఇస్తాడంటావు? ఓకే చేద్దామా? డీల్ ఓకేనా? ఓకే. పొడవాలా, చంపాలా, కిడ్నాప్ చేయాలా, కబ్జా చేయాలా, రేప్ చేయాలా, ఇంకేమైనా చేయాలా? కేక్ కట్ చేసినట్టు బాడీలో ఏదో కట్ చేస్తే టీ పార్టీ. కొబ్బరి బొండ చెక్కినట్టు బాడీలో సగం మాత్రం చెక్కామనుకో బిర్యానీ పార్టీ. శాలరీ మొత్తం తీసేసామనుకో మందు పార్టీ. మా వాడు కన్ఫ్యూజన్ లో క్యాష్ గురించి చెప్పకుండా క్యాష్ పేమెంట్ తర్వాత జరిగే పార్టీ గురించి చెప్తున్నాడు. అవునవునవునవును. క్యాష్ ఇవ్వడానికి నేను రెడీ. మీ రేట్ ఎంతో చెప్పండి. చెయ్యి తీసేస్తే 50, కాల్ తీసేస్తే 100, అదే పీక్ వచ్చావనుకో 200. ఏంటి లక్షలా? నీ కంటికి జూన్ జూలై అంటే ఎటకారంగా ఉందా? రూపాయలు. కొత్త దొంగల్లా ఉన్నారు. మార్కెట్ లో రేట్లు ఇంకా పూర్తిగా తెలుసుకోలేదు. ఈ లోపు నా పని అయిపోవాలి, నా అప్పు తీరిపోవాలి. ఏంటి డీల్ ఓకేనా? డబుల్ ఓకే. సరే, ఇంతకు పని ఎక్కడ కాదు. ఏం చేయాలి అర్జెంట్ చెప్పు. దొంగతనం చెయ్యాలి. దొంగతనమా? అవును. పర్సు కొట్టేయాలా, బైక్ కొట్టేయాలా, ఏటీఎం మిషన్ కొట్టేయాలా, డైమండ్ నెక్లెస్ కొట్టేయాలా? ఒరేయ్, మీ దూకుడు చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుందిరా. కానీ ఈ దూకుడు వెనక 100, 50 ఎయిర్ కటింగ్, షేవింగ్ రేట్ లేదురా చీప్ గా. సిగ్గు లేదా, బుద్ధి లేదా? దొండపాళ్ళే ఊరు తెలుసా? డబ్బింగ్ సినిమా తెలుసు. ఆ సినిమా ఆ ఊరి మీదే తీశారు. తలుపు తట్టి అమ్మా దాహం వేస్తుంది, ఒక గ్లాసు నీళ్ళు ఇవ్వరా అని అడిగి 100కి 200కి టీకలకు వస్తారు. మేం కూడా ఆ ఊరి నుంచే వచ్చాం. ఓహో, చాలా గ్రేట్. మీ గురించి నాకు ఇప్పుడు బాగా అర్థమైంది. ఎంత చీప్ దొంగలు దొరకడం నా అదృష్టం. ఇంతకీ ఏం దొంగిలించాలో చెప్పు. నగలు దొంగిలించాలి, అది కూడా మా అపార్ట్మెంట్ లో వినాయకరావు ఇంట్లో. సరే, ఫ్లాట్ నెంబర్ ఎంత చెప్పు. రాయ్, ప్లాన్ ఏమి అవసరం లేదా? ఫ్లాట్ నెంబర్ చెప్తే చాలా. అలాంటి దొంగతనాలు ఎన్ని చేయలేదు. చేసినవి తక్కువ, దొరికినవి ఎక్కువ. అనవసరంగా ప్లాన్ చెడగొట్టదని చెప్పానా? ఒరే, మీ ఇద్దరిని చూస్తుంటే నాకు ఏదో అనుమానంగా ఉందిరా. పని పూర్తిగా అప్పచెప్పాలంటే నాకు నమ్మకం కలగటం లేదురా. నేనే రంగంలోకి దిగుతాను. నాకు హెల్ప్ గా నాతో పాటు మీరు వస్తే చాలు. ముగ్గురం కదా అని మా వాట తగ్గించుకో. నగలు దొంగతనం కాబట్టి వాడుకో 200, నాకు 200. ₹1 తగ్గినా ఒప్పుకో. అంతేకాదు, గట్టి గడిచి నీ పేరు చెప్తాం. బా, అలాగే లేరా. మీరన్నట్టే 400 ఇస్తాను. జాగ్రత్తగా నన్ను ఫాలో అవ్వండి. అలాగే. ఫాలో అవ్వమన్నా ఇలా వెళ్ళిపోవడం కాదు. మనల్ని ఎవరు గుర్తుపట్టకుండా ఉండాలంటే మేకప్ వేసుకోవాలి. అర్థమైందా? అర్థమైంది. రండి. జూన్ జూలై నగలన్నీ ఆ కబోర్డ్లోనే ఉంటాయి. సౌండ్ రాకుండా తాళం తీయండి. వెళ్ళండి. నెమ్మది నెమ్మది.
అక్క, నాకేమీ తెలియదక్క. ఇందులో నా తప్పేమీ లేదు. నేను నగల కోసం రాలేదక్క. నన్ను నమ్మక్క, నన్ను నమ్మక్క. అక్క పడుకుందా లేదా? అమ్మ దొంగక్క, చేపలాగా కళ్ళు తెరుచుకుని నిద్రపోతున్నావా? మంగమ్మ శపథం చేశావు, అన్న మాట నిలబెట్టుకున్నావు. కానీ నేను పరువు నిలబెట్టుకోవాలి. నీ నగలన్నీ కాజేస్తున్నాను. పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించు. నన్ను క్షమిస్తావని ఆశిస్తున్నాను. నాకు ఆ నమ్మకం ఉంది. అక్క, నా పంట పడి నా అప్పులన్నీ తీరిపోతున్నాయి. లోపల ఏం కనపట్లేదు. నగలు లేవా? నగలన్నీ ఆ బీరువాలోనే పెట్టమన్నాను. ఎక్కడ కాకుండా మరి ఎక్కడ తగిలేసినట్టు? అక్క, నా గిన్నీస్ బుక్ అక్క, నగలన్నీ ఎక్కడ పెట్టావు? ఎక్కడ పెట్టావు చెప్పు. అక్క, నాలాంటి ఎదవలు ఎవరైనా ఇంట్లోకి దూరుతారని ముందే ఊహించుకొని నగలని ఒంటి మీద పెట్టుకుని పడుకున్నావా అక్క? అక్క, నీ గిన్నీస్ బుక్ రికార్డు కన్నా నేను చేసిన 5 లక్షల అప్పు తీర్చడమే మరీ ముఖ్యం. ఒక్క నగ కూడా ఒంటి మీద పెట్టకుండా అన్నీ ఒలిచికి వెళ్ళిపోతారు. పెద్ద మనసు చేసుకుని నన్ను క్షమించక్క. క్షమిస్తావక్క? అదృష్టం నా చేతుల్లోకి వచ్చేస్తుంది. రే రండి రండి రండి. రే, ఎందుకైనా మంచిది మట్టిచ్చాయి. రెడీ రెడీ రెడీ. లాగు లాగు. ముట్టగొట్టి సంచి నోడ దూకేరు గోడలండి కొట్టి కళ్ళ నోడ దొంగ 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 ఏ డోర్ ఎప్పుడు ఓపెన్ అవుతుందో తెలియదు, ఎప్పుడు ఎవడొస్తాడో తెలియదు. అందరూ సైలెంట్ గా పడుకోవచ్చు కదా. ఏంట్రా మీరు చేస్తున్న పని? దొంగ వేద వల్లారా? ఎవర్రా మీరు? నా కొంపకి ఎసరు పెడుతున్నారో? ఎసరు కాదు, ఏకంగా బిర్యానీ వండేస్తున్నా. మీరు బాగుపడర్రా? బాగుపడడానికే తీసుకెళ్తున్నాం. అభిమానం ఉంటే ఆల్ ద బెస్ట్ చెప్పి పంపించు. ఆల్ ద బెస్ట్. ఇంకా చేతులకు ఉంగరాలు ఎందుకు? అవి కూడా తీసుకుపోండి.
ఉంగరాలు 24 క్యారెక్టర్ బంగారం కాదా? ఉంగరాలే కాదు, నా భార్య ఒంటి మీద ఉన్న నగలన్నీ బంగారమే కాదు. బంగారం కాదా మరి? అవి షోరూమ్ లో కొన్న నగలు కాదు, చుట్టుపక్కల వాళ్ళకి షో ఇవ్వడానికి ఫ్యాన్సీ షాప్ లో కొన్న గిల్ట్ నగలు. ఈ గిల్టీ నగల కోసం మమ్మల్ని ఎంత కష్టపడి వచ్చావో తెలుసా? బట్ నో టెన్షన్, మా కష్టం ఊరికే పోదు. నిజానికి నాకు కావాల్సిన నగలు కాదు, డబ్బు. ఆ డబ్బు కోసం నిన్ను కిడ్నాప్ చేస్తాను. పట్టుకుంట్రా. నన్ను కాదురా, వినాయకురావు. నేను కన్నడ హీరో రాజ్ కుమార్ కాదురా కిడ్నాప్ చేయడానికి. కమెడియన్ లో ఉంటాను, నన్నే చేసుకుంటా. ఈ క్లోరోఫార్మ్ లో 70% కల్తీ ఉంది. రేషియో ప్రకారం నాకు మొత్తం ఎక్కదు గనక ఎక్కదు. అంటే 30% ఒరిజినల్ అందులో ఉన్నట్టే కదా. ఇంకా 2 సార్లు బండి పడుంటాడు. వినాయకరావు, నీకు సైన్స్ తెలుసు, నాకు లెక్కలు తెలుసు. నిన్న అడ్డం పెట్టుకుని నీ ఇంట్లో వాళ్ళ దగ్గర 10 లక్షలు వసూలు చేస్తాను. రాయ్ వాడిని పట్టండి రా. ఒంటి మీద నగలన్నీ ఎవరు ఇలా కుప్పగా పోసారు? మా ఆయన ఏడి? రావండి. ఒరే పెద్దోడా, రాహుల్. అంటే దొంగలు నగలు, దొంగలు నగలు. ఒరే రాహుల్, అమ్మో. ఒరే పెద్దోడా, రాహుల్, రండిరా. దొంగలు నగలు, దొంగలు నగలు. ఎక్కడ ఎక్కడ అమ్మగారు? ఎక్కడ దొంగలు దూరారు చెప్పండి. మంచం మీద దూరారా, బాత్రూమ్ లో దూరారా, కిచెన్ లో దూరారా? చెప్పండి, చంపేస్తాను. నువ్వు ఈగలు తోలించాలో ఆపరా. అమ్మా, ఏం జరిగింది అసలు? నగలు, దొంగలు నగలు, దొంగలు. అయ్యో, రాత్రేమో దెయ్యాల గోల, పొద్దునేమో దొంగల గోల. చెప్పండి అత్తయ్య, నిజంగానే దొంగలు పడ్డారా? పడుంటే బంగారం నగలు అక్కడ ఎందుకు వదులుతారు? తీసుకుని వెళ్ళిపోవాలి కదా. ఏం జరిగిందో తెలియడం లేదురా. రికార్డు కొట్టేదాకా కళ్ళు మోయనని శపథం చేసిన నేను నాకే తెలియకుండా కళ్ళు మూసేశాను. తీరా కళ్ళు తెరిచి చూసేసరికి ఒంటి మీద నగలు ఇక్కడున్నాయి. ఎవరు తీశారు? ఎందుకు తీశారు? చేసిన వాళ్ళు ఎందుకు వదిలేశారు? అమ్మా, రూమ్ లో నాన్న నువ్వే కదా ఉంది, నాన్న చూసారేమో అడుగు. ఆయన లేర్రా. రోజు ఉదయాన్నే గుడ్ మార్నింగ్ చెప్పి జాగింగ్ కెళ్ళే ఆయన అసలు ఈ రోజు గుడ్ మార్నింగ్ చెప్పలేదురా. అమ్మగారు, అయ్యగారు గుడ్ మార్నింగ్ చెప్పలేదంటే ఖచ్చితంగా అది బ్యాడ్ మార్నింగే. ఈ విషయం పేపర్ వాళ్ళకి తెలియక ముందే మనం జాగ్రత్త పడాలి. అయ్యగారు ఎక్కడున్నారో కనుక్కోవాలి. చిన్నబాబు, కాల్ ద డాడీ అర్జెంట్. అమ్మ, నాట్ రీచబుల్ అని వస్తుంది. అయ్యో భగవంతుడా,